వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంటి దగ్గర ఆర్టీసీ కార్మికులు ఆందోళన దిగారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకువెళ్తామని పట్టుబడుతున్నారు. అయితే మృతదేహం తరలింపునకు పోలీసులు అనుమతించట్లేదు. దీంతో పోలీసులు ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం జరగగా పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు ఆర్టీసీ కార్మికులు. శంకర్ గౌడ్ది ప్రభుత్వ హత్యనంటూ కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టెంట్లను పీకేసి ఆర్టీసీ కార్మికులను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆర్టీసీ కార్మికులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ముత్తోజిపేటలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ఇంటి దగ్గర ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకువెళ్తామని పట్టుబడుతున్నారు. అయితే మృతదేహం తరలింపునకు పోలీసులు అనుమతించట్లేదు. దీంతో పోలీసులు ఆర్టీసీ కార్మికులకు మధ్య వాగ్వాదం జరగగా పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించారు ఆర్టీసీ కార్మికులు. శంకర్ గౌడ్ది ప్రభుత్వ హత్యనంటూ కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో టెంట్లను పీకేసి ఆర్టీసీ కార్మికులను బలవంతంగా లాక్కెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆర్టీసీ కార్మికులు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేశారు. ఈ ఘటనతో ముత్తోజిపేటలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కోర్టుతో తీసుకున్నట్టు 10 నిమిషాలు అయిపోయిందని కోర్టుతో ముత్తోజిపేటలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేందర్ లైవ్ లో అందిస్తారు. నరేందర్, ముత్తోజిపేట గ్రామంలోని శంకర్ గౌడ్ ఇంటి ముందు ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడికి సంఘీభావంగా వచ్చిన పెద్ది సుదర్శన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేను బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎలా చూస్తున్నారు ఇలాంటి అరెస్టులను? కానీ ఇప్పుడు ఈ మీ నిరసనను తెలిపే పద్ధతిని అడ్డుకునే ప్రయత్నం కానీ ఎలా చూస్తున్నారు? ఎలా లేదు సార్, మేము వచ్చినాం శాంతియుతంగానే ధర్నా చేసినాం సార్.
డిపో కాడికి వచ్చినాం, డిపో కాడ చేసినాము. కనీసం బాడీ అట్లా వస్తే అడ్డుకుంటారని మల్లంపల్లి నుంచి పకడ్బందీగా తీసుకొచ్చిళ్ళు. అయినా కూడా మేము ఏం అడగలేదు సార్. వచ్చినాము శాంతియుతంగా ఇక్కడికి వచ్చినాము, ధర్నా చేసుకున్నాము, సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకున్నాము. సార్ వాళ్ళని ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. డిపో ఆవరణలో మేము 15 సంవత్సరాల కంచి డ్యూటీ చేస్తాం సార్. 15 సంవత్సరాలల్లా అన్న చెల్లె లెక్క చేసినాం, కలిసి మెలిసి ఉన్నాము. మా తోటి కార్మికుడు నిన్న పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అంటే ఈ పోలీసు వాళ్ళందరూ వచ్చి కాపాడిల్లా, ఎవరు కాపాడలేదు. ఇలా ప్రాణం పోయినాక డెడ్ బాడీకి అంత సెక్యూరిటీ ఇస్తారు. మా బాడీని 10 నిమిషాలు టైం ఇవ్వండి సార్. మేము బస్ స్టాండ్ తీసుకుపోతాము, బస్ స్టాండ్ తీసుకుపోయి 10 నిమిషాలు మేము ధర్నా చేసుకుంటాము. ఆయన ఆత్మకు శాంతి ఉంటుంది. ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ ఇవ్వకండి సార్ మాకు టైము. మేము శాంతియుతంగా చేసుకుంటాం సార్. గొడవలు ఏం చెయ్యము, మేము ఒకరిని ఇబ్బంది పెట్టాము సార్. ఆయన కుటుంబానికి మీరు అండుంటారా? ఆయన ఆత్మకు శాంతి ఉండాలంటే మాతో 10 నిమిషాలు ఇవ్వండి అని మీరు రిక్వెస్ట్ చేసినాం, కాలు మొక్కినాము, బదిలాడాము. మా ఓపిక నశించింది. కనీసం డెడ్ బాడీ కాడికి కూడా పోయి చూద్దామంటే గత పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం అడ్డుకున్నారు సార్. అడ్డుకొని మమ్మల్ని బీభత్సంగా నెట్టేసి మీరేమో చేస్తారు, లేదు లేదన్నారు. ఇంటోళ్ళు పర్మిషన్ ఇచ్చినాక, ఇంటి కుటుంబం పర్మిషన్ ఇచ్చినాక సార్ వాళ్ళకి ఏంది సార్? సార్ వాళ్ళు ఒక 10 నిమిషాలు మాకు టైం ఇవ్వచ్చు కదా సార్. ఖచ్చితంగా మాట్లాడిన వాళ్ళని ఇప్పుడు జీబులలో ఎక్కించుకొని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెడతారు సార్. మేము అడిగింది న్యాయమైన కోరిక కాదా? మేము ఇంకేమన్నా అడిగినామా? మొత్తం కోరికలు అడిగినామా? చనిపోయిన డెడ్ బాడీని మొత్తం చేసింది కాబట్టి ఆయన ఆత్మకు శాంతి ఉండాలంటే మా డిపో కాడికి పోవాలి. డిపో ఆవరణలో పెట్రోల్ పోసుకొని చచ్చిపోయింది కాబట్టి కన్నా డిపో ఆవరణలో ఉండాలి. మాకు 10 నిమిషాలు టైం కేటాయించాలి సార్ అని అన్నాం సార్. ఇంతకంటే మేము ఏమనలేదు. దౌర్జన్యంగా మా మీదికి వాళ్ళే వచ్చింది సార్. దూసుకొచ్చి మమ్మల్ని మాట్లాడుతున్నారు సార్. మేము వాళ్ళ జోలి పోలేదు, వాళ్ళని ఏమనలేదు సార్. మేము ఇంతకంటే ఏం చేయలేదు. డిపో దగ్గరికి ఈ మృతదేహాన్ని తీసుకెళ్లి ఆయనను ఒక 5 నిమిషాలు అక్కడ ఆయన ఆత్మ శాంతి కోసం ఉంచి నిరసన తెలపాలని అనుకున్నాం. కానీ దానిని సైతం ఇవాళ పోలీసులు బలవంతంగా అడ్డుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ టెంట్ వేసే పరిస్థితి ప్రయత్నం చేస్తుంటే కార్మిక సంఘాలందరూ కూడా అడ్డుకొని ఇక్కడ విచ్ఛిన్నం చేస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఆందోళన పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి అనేది ఇక్కడ వరుసగా కొనసాగుతుంది. తీవ్ర ఉత్కంఠ మధ్య ఇక్కడ మరి కార్మిక సంఘ నాయకులు, ఇక్కడున్న స్థానిక ప్రజలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ నిరసనలో పాల్గొంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెప్పండి అమ్మా, ఇవాళ మరి ఏంటి, ఇవాళ మరి ఏమంటున్నారు మరి పోలీసులు? మొత్తానికి మృతదేహాన్ని ఇస్తా అంటున్నారా తీసుకెళ్ళడానికి? ఇవ్వమంటున్నారు సార్. మనిషి బ్రతికున్నప్పుడు లేని మాకు సెక్యూరిటీ, చనిపోయిన డెడ్ బాడీకి ఎందుకు సార్? చూస్తున్నా మొత్తానికైతే ఆ మృతదేహాన్ని ఇస్తే మేము తీసుకెళ్లి ఆ నిరసన తెలుపుకుంటాం. మాతో తోటి కార్మికుడుగా ఇక్కడ పనిచేసి నిరసన తెలుపుదామని అంటే ఎవరు కూడా సహకరించట్లేరని చెప్తా ఉన్న పరిస్థితి. చెప్పండి అసలు ఎలా చూస్తున్నారు మరి అరెస్ట్లను ఎలా చూస్తున్నారు? అరెస్ట్ ఏముంది సార్, ఆయన అక్కడ చేసుకున్నాడు వరకు మేము ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి, మాకు డిపోకి తీసుకొస్తామని చెప్తున్నా. అంతే తప్ప మేము అక్కడ ఏం చేయాలని కూడా చూడట్లేదు కదా. మార్నింగ్ శవం తీసుకొచ్చినప్పటి నుండి బదిలాడుతున్నాం పోలీస్ వాళ్ళని. ఒక్క 10 నిమిషాలు టైం ఇవ్వచ్చు కదా. ఇంత రాజకీయం చేయడానికి అవసరం ఏమున్నది? మేమన్నా మావోయిస్టమా లేకపోతే ఏమన్నా మేము రాజకీయ నాయకులమా? మమ్మల్ని ఎందుకు ఇంత టార్చర్ చేయాలి? ఒక్క 10 నిమిషాలు అక్కడ తీసుకుపోయి చూపించుకొని వస్తామని చెప్తున్నాం. అంత ఇష్యూ కూడా చేయాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని ఏదో అనుకొని ఏదో చేస్తున్నారు పోలీసు వాళ్ళు. మేమన్నా మావోయిస్టులమా? అంతగానో సెక్యూరిటీ రావడానికి నిన్న ఎడబోయిలందరూ 2 బస్సుల నిన్న పోలీసులు వచ్చిళ్ళు. రాత్రి 2 గంటల రాత్రి ఎందుకు వచ్చిళ్ళు? వాళ్ళు ఏం పనికి వచ్చిళ్ళు? మేమన్నా అక్కడ ధర్నాలు చేసామా? ఏమన్నా అద్దాలు వల్ల కొట్టినా, బస్సుల వల్ల కొట్టినామా? మేమన్నా పోలీసులు చెప్పినట్టే వింటున్నాం సార్. మేము కూడా వాళ్ళు ఏ ఆదేశం ఇచ్చినా వాళ్ళకి సపోర్ట్గానే ఉంటున్నాము. వాళ్ళు మాకు సపోర్ట్ అయినప్పుడు మేము వాళ్ళ మాట ఎందుకు వినాలి? అవసరం లేదు. పంపించకపోతే మేము కూడా అందరం పెట్రోల్ పోసుకొని ఖాళీ చనిపోతాం. మేము కూడా ప్రతి ఒక్కరు కూడా తీవ్ర ఆవేదన, తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ మేము కూడా పెట్రోల్ పోసుకోవాలా, ఎందుకు మాకు ఈ దుస్థితి తీసుకొస్తున్నారు అని చెప్పేసి వారు ఆవేదన, ఆక్రోశం వెలిగక్కుతున్న పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. మేము మా తోటి కార్మికుడిని శాంతియుతంగా బస్టాండ్ తీసుకెళ్ళి ఒక 5 నిమిషాలు నివాళులు అర్పించి తీసుకొస్తామంటే పోలీసులు ఎందుకు ఇంత అడ్జేస్తున్నారని చెప్పేసి నిలదీస్తున్న పరిస్థితి. అసలు మాకు కావాల్సిన హక్కుల కోసం మేము పోరాడుతున్నాము. కాళ్ళు మొక్కి బతిమలాడినా కూడా పోలీసులకు కనికరం ఉండట్లేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు సహకరించండి, మా డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మా డిమాండ్లు నెరవేర్చుకునేందుకోసం సహకరించాలని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి. మొత్తానికైతే ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతుంది. చూడాలి. ఇంకా ప్రజా నాయకులు కానీ ఇతర సంఘ నాయకులు కానీ భారీగా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇంకో గంట లోపల చాలా భారీగా నిరసన తెలిపే ప్రణాళిక కూడా చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM టీవీ, నర్సంపేట్.
తీసుకొచ్చి